వడగళ్ల వర్షాలు తెలంగాణ రాజకీయాల్లో హీట్ పుట్టిస్తున్నాయి. ఇప్పటికే రైతులు పంట పేరుతో అధికార పార్టీని కార్నర్ చేస్తున్న విపక్షాలకు ఇప్పుడు కొత్త ఆయుధం దొరికినట్టయింది. అగ్నికి ఆజ్యం పోసినట్టుగా ప్రతిపక్షాలకు బ్రహ్మాస్త్రంగా మారింది రాళ్ల వర్షం. ఫార్మర్ సెంట్రిక్ గా అధికార విపక్షాల మధ్య జరుగుతున్న వార్ ఏంటో ఇప్పుడు చూద్దాం. తెలంగాణ రాజకీయం మొత్తం ఇప్పుడు రైతాంగం చుట్టూ తిరుగుతోంది. పంటలు రైతుల పేరుతో అధికార కాంగ్రెస్ పై మూకుమ్మడి దాడి చేస్తున్నాయి విపక్షాలు. పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ బీజేపీ తలకెత్తుకున్న ఈ కిసాన్ అజెండా తెలంగాణ రాజకీయాల్లో కాకపుట్టిస్తోంది. బీఆర్ఎస్ నేతలు ఎక్కడికక్కడ దెబ్బతిన్న పంటల్ని పరిశీలిస్తూ రైతుల్ని ప్రసన్నం చేసుకునే పనిలో ఉంటే సీఎం రేవంత్ టార్గెట్ గా ప్రశ్నాస్త్రాలు సంధించారు కేటీఆర్. ముఖ్యమంత్రి గారు రైతులంటే మీకెందుకంత చిన్న చూపంటూ నిలదీశారు. నిన్నటి వరకు పంటలు ఎండుతోన్నా పట్టించుకోలేదు, ఇప్పుడు వడగళ్లు ముంచెత్తుతోన్నా కన్నెత్తి చూడడం లేదు. ఢిల్లీ పెద్దల చుట్టూ ప్రదక్షిణలే తప్ప గల్లీల్లో రైతుల కన్నీళ్లు కనిపించడం లేదా, అన్నదాతల ఆర్తనాదాలు వినిపించడం లేదా అంటూ ప్రశ్నించారు. ఫిరాయింపులపై పెట్టిన ఫోకస్ పంట నష్టంపై ఎందుకు పెట్టడం లేదు, కనీసం దెబ్బతిన్న పంటల్ని పరిశీలించే తీరికే లేదా అంటూ ప్రశ్నల మీద ప్రశ్నల్ని సంధించారు కేటీఆర్ ప్రశ్నలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారో వెనక్కు తిరిగి చూసుకోవాలంటూ సెటైర్లేశారు. రాష్ట్రంలో ఉండే వ్యవసాయదారుల్ని ఏదో నిర్లక్ష్యం చేశారనే ఉద్దేశం మాత్రం తప్పుగా మీరు ప్రచారం చేయకండి. రెండు చేతులు జోడించి నేను ప్రతిపక్షాల వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీరున్నప్పుడు ఏం జరిగిందో ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోండి. కేటీఆర్ గారు కానీ, దాని తర్వాత హరీష్ రావు గారు కానీ చాలా పెద్ద ఎత్తున గగ్గోలు పెడుతున్నారు. రైతాంగం తరఫున ఏదో జరిగిపోతూ ఉంది, ఏదో మునిగిపోతూ ఉంది, ప్రభుత్వం పట్టించుకోవడం లేదనేటువంటి మాట. ప్రభుత్వం ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రైతన్న ఎంబడి ఉంటుంది. రైతుకు మేలు జరిగే కార్యక్రమం తప్పకుండా చేస్తుంది. రైతాంగంపై నిజంగా ప్రేముంటే ఎకరానికి 10,000 చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే నిరంజన్ రెడ్డి. ప్రతి ఎకరాకు నష్టపోయిన ప్రతి రైతుకు, పంట వడగళ్ల వానతో నష్టపోయిన ప్రతి రైతుకు 10,000 ఇవ్వాలి. అదేవిధంగా మీ చర్యల వల్ల, మీ నిర్లక్ష్యం వల్ల, మీ పట్టింపు లేని కారణంగా ఈ రాష్ట్రంలో ఎండిపోయినటువంటి పంటలు మొత్తం ఎన్ని ఉన్నాయో మొత్తం ఎన్యూమరేట్ చేయండి. వాళ్ళకు కూడా ఇదే విధంగా ప్రకృతి విపత్తు పద్ధతిలోనే 10,000 రూపాయలు ఇచ్చేటువంటి ప్రత్యేక జీవనం తీసుకురండి. రైతులు పంటలు సెంట్రిక్ గా కాంగ్రెస్ పై నాన్ స్టాప్ గా బీఆర్ఎస్ అటాక్ చేస్తుంటే మరోవైపు బీజేపీ కూడా అధికార పార్టీపై అస్త్రాల్ని ఎక్కుపెడుతోంది. సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ లో దెబ్బతిన్న పంటల్ని పరిశీలించి బాధిత రైతులతో మాట్లాడారు బీజేపీ ఎంపీ బండి సంజయ్. రైతుల ప్రస్తుత కష్టాలకు 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన పాపాలే కారణమన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తమది రైతు ప్రభుత్వం అంటూ నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటామని హామీ ఇచ్చారు. రైతుల్ని ఇబ్బంది పెడితే రైస్ మిల్లులు సీజ్ చేస్తామని హెచ్చరించారు కోమటిరెడ్డి. ఈసారి కరువుతోని నీళ్లు లేక కూడా ఇబ్బంది పడ్డారు. మీరు 2800కు తక్కువ సన్న ఓటు ఇట్లా కొంటే మీరు ఆ రైతులను వేధిస్తే తప్పకుండా మీ మిల్లులు కూడా సీజ్ చేయడం జరుగుతుంది. ప్రభుత్వం దానికి వేరే ఆల్టర్నేట్ పద్ధతులు ఉండే అవసరం ఉంటే ప్రభుత్వమే కొనుగోలు చేస్తే తప్ప ప్రభుత్వం కన్ను మూసుకొని కూర్చోదు. ఇది రైతు ప్రభుత్వం. ఇది మీరు 10 ఏళ్ళు పాపాలు చేస్తే ఆ పాపాల పుణ్యమే ఇవాళ కరువు. దానికి పంటలు రైతుల చుట్టూ తిరుగుతూ తెలంగాణ రాజకీయం రోజురోజుకి వేడెక్కుతోంది. తుఫాన్ తీరం దాటినట్టుగా పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ నాటికిది మరింత హీట్ ఎక్కడం ఖాయంగా కనిపిస్తోంది.